యొగ్గాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అలాగూ మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించాం. చేతగాని వ్యక్తి వలె దావీదు అంటారు, నా శత్రువులు నన్ను తిడుతున్నప్పుడు నేను చెవిటి వ్యక్తి వలె ఉన్నాను, మోగ వ్యక్తి వలె నేను మాట్లాడలేకపోయాను. దావీదు చెవిటోడు కాదే, దావీదు మోగ వ్యక్తి కాదే. ఆయనకి చెవులు బాగానే పనిచేస్తున్నాయి, నోరు కూడా బాగానే పనిచేస్తుంది. మరి చెవిటివాడు నన్ను ఎందుకు అన్నారు అంటే, అలాంటి వ్యతిరేకమైన మాటలు, తిడుతున్న మాటలు, హేళన చేస్తున్న మాటలు, బాగా బాధ పెడుతున్నటువంటి మాటలు చెవిని పడినప్పుడు చెవిటి వ్యక్తిగా మారిపోయారంట ఆయన. చెవిటి వ్యక్తికి ఎన్ని సౌండ్లైనా వినపడతాయా? వినపడవు. కాబట్టి ఏ విధంగా రెస్పాండ్ అవ్వడం, రియాక్ట్ అవ్వడం. తిట్టినా తనకు తెలియదు, రియాక్ట్ అయ్యి తిరిగి తిట్టడానికి ఇష్టపడడు, ఎందుకంటే వినపడదు. అలాగున దేవుని జ్ఞానం కలిగిన వారు చేయగలుగుతారు, దైవ జ్ఞానం కలిగిన వారు చేయగలుగుతారండి. ఈ రిట్రీట్లో మనము అలాగున మార్పు చెందాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానమేమో మాటకు మాట, నీ మీద అజమాయిషి చేయనిస్తావేంటి, అణిచిపెట్టేసేయ్, కాలు కిందేసి తొక్కేయ్. భర్త ఎప్పుడు భర్తే, భార్య ఎప్పుడు వంటగదిలో పని మనిషి. మనిషి యొక్క జ్ఞానము మనిషి విలువను తెలుసుకొనకుండా చేస్తుంది. దేవుని జ్ఞానము పక్కనే ఒక గజ దొంగను వేలాడేస్తే, అందరి ఇళ్ళు దోచుకొని అనేక రకాల దొంగతనాలు చేస్తూ మనుషులందరినీ ఏడ్పించి అనేకుల చేత తిట్టబడి, అనేకుల చేత దూషించబడి, అనేక సార్లు జైల్లోకి వెళ్ళి, ఇక ఈడుకు జైలు వేసినా సరే మారట్లేదని చెప్పి శిలువ శిక్ష విధించే అంత దుర్మార్గమైనటువంటి మనుషుడు పక్కనున్నా దైవజ్ఞానం అంటుంది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మనిషి జ్ఞానమేమో మాటకు మాట చెప్పి నోరు మూయించే. మీ అత్తగారు నిన్ను మాట అంటే ఊరుకోకో, మీ మామగారు నిన్నొక మాట అంటే ఊరుకోకో, నీ భర్త నిన్నొక మాట అంటే ఊరుకోకో, నీ తల్లిదండ్రులు నిన్నొక మాట అంటే ఊరుకోకు. నువ్వు ఇదివరకట్లాగా చిన్నపిల్లవాడువేం కాదు, చిన్నపిల్లవేం కాదు, తిట్టేయి, నోరు మూయించేయి. నీ కోపం ఎంత లెవెల్లో ఉందో అంత లెవెల్లో నీ మాటల ద్వారా బయటకు వ్యక్తము చేసే. మనిషి యొక్క జ్ఞానము అలాగూ చేపిస్తుంది ఈ రోజుకి కూడా మీ గృహాల్లో, మన గృహాల్లో. కాదని ఎవరూ చెప్పలేరండి. ఇంట్లోనే కాదు, బయట కూడా ఎవరేం మాట అన్నా మేము పడవండి. మనిషి జ్ఞానం ఎలా తయారైందో చూడండి. అందుకనే దేవుని దృష్టిలో వెర్రితనం ఇది. మనిషి జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? భర్త భార్యను ప్రేమించాలి, నిజమే. భార్య భర్తకు భయపడాలి, రెండూ నిజమే. కానీ వీళ్ళిద్దరూ మొదట దేవునికి భయపడాలి. ఎవరికి భయపడాలి? వినాలి, భార్య భర్తలందరూ వినాలి. వీళ్ళిద్దరూ మొదట దేవునికి భయపడాలి. నీ భర్తకు భయపడే ముందు నువ్వు దేవునికి భయపడాలి. ముందు నీ భార్య నీకు భయపడాలని కోరుకునే ముందు, నా భార్య నాకు భయపడిపోవాలి అని కోరుకునే ముందు నువ్వు మొదట దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడు ఏమొస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవునికి భయపడుతున్నావు కాబట్టి భర్తగా నీకు దైవ జ్ఞానం అనేది నీలోకి వస్తుంది. దైవ జ్ఞానము భార్యను నిష్ఠూర పెడుతుందా? దైవ జ్ఞానము భార్యను కాలి కింద చెప్పులా చూస్తుందా? దైవ జ్ఞానము భార్యను రకరకాల మాటలు అంటదా? దైవ జ్ఞానము భార్యను వంటగదిలో పని మనిషిలాగా, ఏయ్ ఆరైంది టీ ఏది, తెలీదా టీ పెట్టాలని, టీలో పంచదార సరిగ్గా తీసుకెళ్ళా. మళ్ళీ ఈయన గారు బెల్ట్ పెట్టుకుని షూ వేసుకుని బయటకు వచ్చి, వందనాలండి, వందనాలండి, మారు మనసు పొందుతున్నామండి. ఏం పొందుతున్నావు మారు మనసు? మనిషి జ్ఞానము వెర్రితనం. ఒక రకంగా చెప్పాలంటే వెర్రివారు. అలాగూ తమ భార్యలను ట్రీట్ చేసేవారు, తమ భార్యలను ఆ విధంగా సంబోధించి వారిని అలాగూ ఏలుచున్నటువంటి భర్తలు వెర్రివారు దేవుని దృష్టిలో. ఎందుకంటే దైవ జ్ఞానము వారికి బుర్రల్లో లేదు. దేవుని భయము లేని చోట దేవుని జ్ఞానం ఉండదు. ఈ లోక సంబంధమైన వెర్రితనం అనే జ్ఞానం ఉంటుంది. దుర్భాషలాడటం, వారిని బట్టి అనేకులకి చెడుగా చెప్పటం. మంచోడు కాదండి, అస్సలు ఎంత దుర్మార్గుడు, నన్ను అనవసరంగా చేసుకున్నానండి. వారి గురించి దుర్భాషలాడటం, వారి గురించి వ్యతిరేకంగా అనేకులకి చెప్పటం. భార్య అంటే భార్యే, ఇవేం చదువుకోలేదు కాబట్టి వినాలందరూ, ఇవేం చదువుకోలేదు కాబట్టి, చూడ్డానికి అందంగా లేదు కాబట్టి ఈమెకు నేను లోబడను. దేవుని భయము కలిగిన ప్రతి భర్త
తన భార్యకు లోబడతారు. వాక్యాన్ని వ్యతిరేకంగా చెప్తున్నాను అనుకోవద్దు. భర్తలకు భార్యలు లోబడాలి, నిజమే, వాక్యం చెప్పింది, అది దేవుని వాక్యం చెప్తుంది. కానీ భర్త కూడా తన భార్యకి ఏం చేయాలి? లోబడాలి. భర్త కూడా తన భార్యకు లోబడాలి. దేవుడు ఎక్కడ లోబడమని చెప్పకుండా ఏమీ లేరు. దేవుడు ఏం చెప్తున్నారండి? శారాకి ఏం చెప్పారు? అబ్రహాముకి, అబ్రహామా, నీ భార్య అయిన శారా చెప్పు ప్రతి విషయంలో కూడా ఆమె మాట వినుము. చెప్పింది ఎవరు? చెప్పింది ఏమన్నా ఒక దారిని పోయే ఒక అనామకుడైన వ్యక్తి? లేదు. సర్వశక్తిమంతుడైన దేవుడు, జ్ఞానమై ఉన్న దేవుడు, జ్ఞానమునకే మూలమై ఉన్నటువంటి ఆ మహారాజు చెప్తున్న మాట, అబ్రహామా, నువ్వు కొన్నిసార్లు తడబడతావు, నీ భార్య చెప్పు ప్రతి మాటలో విను. ప్రతి విషయంలో, ఎన్ని విషయాల్లో? ప్రతి విషయంలో కూడా ఆమె మాట విను. ఈ రోజున తమ భార్యల మాట అంటే భర్తలకి ఎంత చిన్న చూపండి. క్రైస్తవ కుటుంబాలకు వెళ్ళి చూస్తే ఇది అని సంబోధించే భర్తలు కొంతమంది తయారయ్యారు. ఇది, ఆ భార్యను పట్టుకుని ఇది, దానికి చెప్పారా? ఎవరికి? దానికి అంటే భార్యకి ఇది, దాన్ని రమ్మనండి. దైవ జ్ఞానము సంబోధించే విషయంలో కూడా యేసుప్రభు స్త్రీలను ఏ విధంగా సంబోధించారు? నిద్రపోతున్న వాళ్ళు ఒకసారి చెప్పండి. ఎట్లా నిద్ర వస్తుందండి? అసలు వర్షం పడి చల్లగా ఉందా? కంటి మీద కునుకుపాటు రేయింబగళ్ళు ప్రార్థన చేసి చేసి అలసిపోయిన సంగమా, యేసుప్రభు వారు స్త్రీలను ఏ విధంగా సంబోధించారండి? అమ్మా, ఏ విధంగా సంబోధించారు? అమ్మా, అమ్మా, నా వల్ల నీకేం కావాలి? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఏమే, ఎందుకు ఏడ్చుచున్నావు అన్నారా? ఏయ్ ఇట్రా అన్నారా? దాన్ని ఇటు తీసుకురండి అన్నారా? పాపములో పట్టబడిన స్త్రీ అక్కడ కొట్టబడి ఏడుస్తూ ఉన్నప్పుడు ఏయ్ ఇట్రావే అన్నారా? ఈ రోజున కొంతమంది మారు మనసు పొందినటువంటి భర్తలు తమ భార్యలను సంబోధించే విషయంలో కూడా దేవుని జ్ఞానము లేకనే జీవించుచున్నారు. ఆ విషయంలో మారు మనసు పొందాలి. రిట్రీట్లో మనం భర్తలను పిలిచే విషయంలో, ఓయ్ ఇట్రా, ఏంటువు? క్రైస్తవ ఇళ్లల్లో ఉండే పిలుపులండి. నవ్వుతున్నారు ఎందుకు? క్రైస్తవుల కుటుంబాలలో వినపడే పిలుపులు ఇవి. శారా తన భర్త అయినటువంటి అబ్రహాముని యజమానుడా అని పిలుచుచు ఆయన గౌరవించారట. యజమానుడా. దేవుని జ్ఞానము కలిగిన ప్రతి భర్త తన భార్యను ప్రేమిస్తారు. దేవుని జ్ఞానము కలిగిన ప్రతి భార్య తన భర్తను ప్రేమిస్తారు. దేవుని జ్ఞానము కలిగిన ప్రతి విశ్వాసి, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని, తోటి విశ్వాసులను ప్రేమిస్తారు. మాట అంటే పడకుండా రయ్యమని లేచిపోయేటట్టు ఉన్నది నీ జ్ఞానం, వెర్రితనం. ఈరోజు ఖచ్చితంగా నా భార్యతో గొడవ పడాలి అని వెళ్ళే భర్తలు చాలామంది ఉంటారు. ఈరోజు మా ఆయనతో గొడవ పడాలి ఖచ్చితంగా అని వెళ్ళే భార్యలు ఉంటారు. ఎందుకు? అన్నీ ఉన్నాయి. గొడవ పడితే మాట్లాడి ఒక మాటకు ఒక మాట, ఒక మాటకు ఒక మాట తిరగేసే శక్తి, బలము, మాటలన్నీ వచ్చు. అది తెలివి అని అనుకుంటుంది మనిషి మనసు, కానీ అది తెలివి కాదు, అది జ్ఞానము కాదు. నీ మీదకు మాటలు రాకుండా, నిన్నెవరేమనుకోకుండా అనకుండా వాళ్ళకంట ముందు నువ్వే మాట్లాడేసి నోరు మూయించేట జ్ఞానం అనుకుంటున్నారా? నన్ను తిట్టక ముందే నేను ఒక నోరు మూయించేశానండి, ఇంకేం మాట్లాడదు నా భార్య. ఏం మాట్లాడదు, ఇంకా ముందే ఒక ట్యాబ్లెట్ పడేశాను, ఇంకా ఏం మాట్లాడదు. అది నా పవర్. వెర్రివాడు. దేవుని దృష్టిలో ఎవరండి ఇతను? వెర్రివాడు, వెర్రోడు. పైనుండి వచ్చి జ్ఞానం మొదట పవిత్రమైనది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. దానికోసం అంట మనం వెతుకులాడాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఎలా వెతకాలంట? 3వ వచనాన్ని చూడండి, 4వ వచనాన్ని చూడండి. వెండిని వెతికినట్లు దాన్ని వెతకాలి. వెండిని ఎట్లా వెతుకుతాం? వెండి గిన్నో, వెండి ప్లేటో ఫంక్షన్లోనో పెళ్లిలోనో పోయింది, ఎలా ఫీల్ అవుతారండి మనుషులు? పోతే పోయిందిలేని వదిలేస్తారా? వెండి ప్లేటో, వెండి గిన్నో, వెండి గ్లాసో, వెండి స్పూనో పోతే పోతే పోయిందిలే, మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు అని అనుకోదు మనిషి మనసు. ఎందుకంటే అది విలువైంది. నేను దాన్ని వెతకాలి. బయట పడేసిన తుక్కులో కూడా ఎతుకుతాం. ఇంకా కొన్నిసార్లు అయితే తుక్కంతా తీసుకెళ్ళి ఎక్కడేస్తారో అక్కడికి కూడా వెళ్తాం.
ఎందుకు? విలువైన దాని కొరకు మనిషి పడే ప్రయాస అది ఎంత దాకా తీసుకెళ్తుందంటే, డంపింగ్ యార్డ్ ఎక్కడో ఉంది, నా చెత్త తీసుకొచ్చి, ఆ ఊర్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి అక్కడ పడేస్తారు. అక్కడికి కూడా వెళ్ళి వెతికిస్తారు. ఎందుకంటే ఆ పోయిన వెండి విలువైంది. జ్ఞానాన్ని అలా వెతకాలట. మనం ఎలా వెతకాలి? వెండిని వెతికినట్లు. ఏ జ్ఞానమో? ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. మందిరం అంటే కౌంటర్ లేయటం నేర్పించేది కాదు. మందిరానికి వచ్చిన తర్వాత, నేను మందిరానికి వెళ్ళక ముందు పిచ్చిదానిలా ఉండేదాన్ని. మందిరానికి వెళ్ళటం చూసిన తర్వాత ఆ మందిరంలో ఉన్న లేడీస్ అందరు ఎలా తయారవుతున్నారో చూశాను. నేను తెలివైన దాన్ని కాబట్టి నా భర్తను కొంగును ముడేసుకున్నాను, రకరకాల చీరలు కొనిపిస్తున్నాను. ఇప్పుడు నేను మందిరంలో అందరితో సమముగా, అందరికంటే ఎక్కువగా రెడీ అయ్యి వస్తున్నాను. ఇది నా జ్ఞానం. వెర్రిదానా? దేవుని దృష్టిలో నీ జ్ఞానం వెర్రితనం. దేనికోసం వెతకాలి మనం? ఒక స్త్రీగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఏ జ్ఞానం కలిగి ఉంటే ఇల్లు కట్టగలరండి స్త్రీలు? ఇల్లు కట్టడం అంటే ఇటుక పేర్చి కట్టడం కాదు. ఇల్లు కట్టడం అంటే వడ్డీ వ్యాపారాలు చేసి, తినకుండా మూట కట్టేసి, ఒకే ఆమ్లెట్ వేసి 4 ముక్కలు చేయటం కాదు. జ్ఞానం అంటే గ్లాసుడు చారుతోనే 4 రోజులు కలపడం జ్ఞానం కాదు. ఎవ్వరికి తెలియని విషయాలు నీకు తెలిసినంత మాత్రాన నువ్వు జ్ఞానవంతురాలు కాదు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఎలా దాన్ని డీల్ చేయాలో తెలిసినంత మాత్రాన యు ఆర్ నాట్ వైస్ మ్యాన్. మనుషుల దృష్టిలో అది జ్ఞానం అనబడుతుంది. ఏదో ఒక ఇబ్బంది వచ్చింది, ఎవ్వరికి ఏం చేయాలో తోచట్లా, ఈ వ్యక్తి రాగానే సమస్య సాల్వ్ అయిపోయింది. ఇకప్పటి నుంచి ఈ వ్యక్తి ఎక్కడ ఎగురుతాడంటే ఆకాశంలో ఎగురుతాడు, ఫ్లైట్లో. నేను వెళ్ళిన తర్వాతనే అక్కడ అది జరిగింది. కానీ దేవుని దృష్టికి అది వెర్రితనం. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది? తగ్గించుకుంటుంది. దేవుని జ్ఞానం దీనత్వాన్ని కనపరుస్తుంది. దేవుని జ్ఞానం కౌంటర్లు పడుతుందే తప్ప తిరిగి కౌంటర్ లేదు, సెటైర్ లేదు. అనేకుల ముందు పక్క వాళ్ళని ఏదోలాగా ఏడిపించాలి, నా భర్తను ఏడిపించాలి, ఈ తోటి సహోదరుని ఏడిపించాలి, నా ఫ్రెండ్ని ఏడిపించాలి. వీడు నన్ను అలా అన్నాడు కాబట్టి వీడిని ఎప్పుడో చోట నేను బట్టలోడ తీసినంత పని చేయాలి, సిగ్గుపరచాలి, అవమానపరచాలి. మనిషి యొక్క జ్ఞానం అండి. దేవుని జ్ఞానం అలా చేయదు. వెండిని వెతికినట్లు దాన్ని వెతికితే, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికితే, స్త్రీలేమి పురుషులేమి యవనస్తులేమి వెతకాలి. జ్ఞానం కలిగిన వారు రిట్రీట్ కూటాలని ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటారు. చూడండి, మన సంఘంలో ఇంతమంది జనం ఉన్నారా? జోషిబాబు బర్త్డే అని చెప్పి మెసేజ్ పెడితే మందిరం అంతా నిండిపోయింది. ఎందుకు చెప్పాలి? జనవరి 30 అని తెలిస్తే అందరూ వచ్చేస్తారు. ఎందుకు? మరి ఎందుకని అర్థం చేసుకోవాలంటే భోజనానికైనా అర్థం చేసుకోవాలి. మరి రిట్రీట్ కూటాలని మెసేజ్ పెడితే కుర్చీలన్నీ ఖాళీయే. వీరందరూ దేవుని దృష్టిలో వెర్రితనం అనే లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నారని మీరు మర్చిపోవద్దు. దేవుని జ్ఞానము కలిగిన వారు దైవ సంబంధమైన కార్యముల మీద మనస్సు ఉంచుతారు. బలవంతం చేయబడరు, బలవంతంగా రారు. మరి మీరు ఎలా ఎదురు చూసారో కానండి రిట్రీట్ల కోసం. నేనైతే చాలా ఎదురు చూశాను. గొప్ప చెప్పుకోవటానికి ఏం లేదు ఇందులో. నా మనసు ఎంత కేకలు వేసిందో, రిట్రీట్లో నేను పాల్గొనాలి, రిట్రీట్లో వాక్యాన్ని నేను వినాలి. ఇక్కడే ఉంటాను కదా, వినాలన్న ఆశ ఎందుకు? మళ్ళీ ఎట్లా కొట్లా వింటాం కదా, కాదు. ఆశ, తృష్ణ. ఏ వాక్యం ద్వారా దేవుడు ఎన్ని కోణాల్లో మాట్లాడబోతారో. ఈ రిట్రీట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే అదే వాక్యాన్ని దేవుడు అనేక కోణాల్లో మాట్లాడేస్తారు. ఆయన వచ్చి కూర్చుంటారు ఇక్కడ, ఆయన తీసుకొచ్చినటువంటి క్యారేజీని అందరికీ చక్కగా వడ్డిస్తారు. చాలామంది మిస్ అయిపోయారు, వారి వెర్రితనాన్ని బట్టి వారు లాస్ అయిపోయారు. దేవుని జ్ఞానము కలిగిన వారే వస్తారు. దేవుని జ్ఞానము కలిగిన వారికే రిట్రీట్ యొక్క విలువ తెలుస్తుంది. దేవుని జ్ఞానము కలిగిన వారికే దేవుని వాక్యం యొక్క విలువ ఇంతసేపు కూర్చోవాలని అనిపించదు. ఎంతసేపు అయినా కూర్చోవాలని అనిపించేదే దేవుని జ్ఞానం. అయ్య బాబాయ్ కూర్చోలేకపోతున్నామండి, వేడొచ్చేస్తుంది, ఎండొచ్చేస్తుంది. ఓట్లు డబ్బుల కోసం,
ఓటుకు 10,000, ఓటుకు 10,000, ఇంట్లో 5గురు ఉన్నారు, 50,000. ఎంత ఆశ పెట్టేసుకుంటారు మనుషులు. ఎండలో, వానలో, మధ్యరాత్రుల్లో పలానా ఇంటి దగ్గర పిలిచిస్తున్నారంట. ఈవిడ గారు నిద్ర మానేసుకుంటారు, తిండి మానేసుకుంటారు, వంట చేయడం మానేస్తారు, భర్త చేత 4 తిట్లు తిన్నా అబ్బారా 50,000 వస్తుంది. ఎక్కడ ఎన్నాళ్ళు కష్టపడ్డా ₹1 కూడా నా చేతిలో పెట్టలేదు. ఆ ప్రభుత్వం వాళ్ళు 50,000 ఇస్తుంటే ఏదో ఒక కాసు బంగారం కొనుక్కుంటాను కదా. ఎలా వెతకాలండి దేవుని సన్నిధిని, దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని? రిట్రీట్ 9ంటికి అయితే దర్జాగా 10ంటికి వచ్చి కూర్చుంటే దేవుని జ్ఞానం ఉందా నీకు? ఎవరి ముందైనా మాట్లాడమంటే మాత్రం కౌంటర్లు వేసుకుంటూ అందరినీ నోరు మూయించుకుంటూ బాగా మాట్లాడతారు మనుషులు. అదే జ్ఞానం అని ఫీల్ అయిపోయి భుజాలు తడుముకొని గొప్ప చెప్పుకుంటారు, కాళ్ళు ఎగరేస్తూ ఉంటారు. ఏంటనుకుంటున్నాం మేమంటే మా వంశమే వేరు, ఎవరిని మాట్లాడినివ్వం మేము, మాట పడం అసలు. మాట అనటమే తప్ప మాట పడ్డం మాకు తెలియదండి అసలు. దేవుని దృష్టిలో వెర్రోళ్ళం మేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రిట్రీట్ని ఘనంగా ఎంచుకునేది దేవుని జ్ఞానం. రిట్రీట్ని ఘనహీనంగా ఎంచుకునేది ఈ లోక సంబంధమైన జ్ఞానం. ఏ జ్ఞానం కలిగి మీరు బ్రతుకుతున్నారు? మనం బ్రతుకుతున్నాం. దేవుడు కోరుకునేది ఆయన జ్ఞానాన్ని మనకివ్వాలని. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనదే. అందులో కల్మషం లేదు, అందులో కోపం లేదు, అందులో ఆయాసం లేదు, అందులో వేరైనటువంటి ఆలోచన లేదు, అందులో వ్యభిచార మనసు లేదు, అందులో లోక సంబంధమైన తలంపులు లేవు. కొంతమంది జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఎట్లా? ఆ జ్ఞానం పవిత్రమైంది కాదు. ఎలా పవిత్రమైంది కాదంటే, సిస్టర్ గారు మీరు ఇటండి, ఈ గిన్నె ఇక్కడ పట్టుకోండి, మీరు మన ఇద్దరం కలిసి అక్కడ పెట్టేద్దాం. చాలా తెలివిగా చెప్పాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు నిజమే, ఆవిడని పిలిచారు కాబట్టి ఈ గిన్నె సులువుగా అక్కడ పెట్టగలిగాడు. కానీ ఆవిడ మీద వేరైన ఉద్దేశంతో పిలిచాడు. జ్ఞానంగా ఒక పని చేశాను అనుకుంటున్నాడు, కానీ ఆ జ్ఞానంలో పవిత్రత లేదు. స్త్రీలున్న చోటకు వెళ్ళి నిలబడ్డాం, తెలివితేటలుగా ఉన్నాను అనుకోవటం, ఆ జ్ఞానంలో పవిత్రత లేదు. ఈ రోజున యవనస్తులకున్నటువంటి జ్ఞానంలో, అబ్బో మా అబ్బాయి కోడింగ్ చేశాడంటే ఇంక అసలు కంపెనీ అంతా మూతపడిపోవాల్సిందే, మా అబ్బాయి ఒక పని చేశాడంటే అసలు సూపరు అని చెప్పిన తల్లిదండ్రులు ఆ పిల్లలకున్న జ్ఞానం ఎలాంటిదంటే రిట్రీట్లో కనపడరు. అది వాళ్ళకున్న జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానండి, లక్షల కోట్లు ఇచ్చిన ఈ సమయం మనకి రాదు. ఈ రిట్రీట్లు మనకి రావు. ఈ రిట్రీట్లో దేవుని సేవకురాలు అసలు ఎంత హడావుడిగా చీరలు కట్టుకొని చక్కగా ఇస్త్రీలు చేసుకొని గంజి పెట్టి ఆ వంటల దగ్గర పొగసూరి వాసన వస్తున్న, కళ్ళని ఎర్రగా అయిపోతున్న, అన్ని వంటలు అయ్యేదాకా అక్కడే ఉండి ఎంతో ప్రయాసపడినటువంటి ఆమె 2025 రిట్రీట్లో ఉన్నారా? మీకు ఎవరికైనా కనపడుతున్నారు ఇక్కడ? మరి రిట్రీట్ జరుగుతుంటే ఎక్కడున్నారండి మనుషులు ఈరోజు? నేను పనికి వెళ్తే ఈరోజు తెలివిగా, ఇటు చూడండి, నేను ఈరోజు రిట్రీట్కి వెళ్ళకుండా పనికి వెళ్తే తెలివిగా 500 వస్తాయి. ఎంత తెలివైందన్నో కదా. నీకు నువ్వు తెలివైన దానివే, దేవుని దృష్టిలో చాలా వెర్రి దానివి, దేవుని దృష్టిలో వెర్రోడివి. ఆ మనసులో ఆ తృష్ణ, ఆ ఆసక్తి, ఆ భయము దేవుని జ్ఞానం కలిగిన వారికే వస్తాయండి. దేవుని జ్ఞానం లేకపోతే రిట్రీట్కి రాలేరు. దైవ జ్ఞానం కలిగిన వారే రిట్రీట్లో ఎంతసేపు అయినా కూర్చోవడానికి వారి మనసు ఇష్టపడుతుంది, వారి మనసు వారిని ప్రేరేపిస్తుంది. నువ్వు బయటికి వెళ్ళకూడదు, నువ్వు సమయాన్ని వ్యర్థం చేయకూడదు, ఈ 6 దినాలు పని మానేసాయి, ఈ 6 దినాలు పనికి మూత పెట్టేయి. నీ ఆత్మ సిద్ధపడాల్సిన సమయం వచ్చింది, నీ ఆత్మను బలపరుచుకోవాల్సిన సమయం వచ్చింది. నువ్వేదో పెద్ద భక్తిపరుడు అనుకుంటున్నావేమో, కాదు. నువ్వు చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఈ భక్తి సరిపోదు, ఈ జ్ఞానం సరిపోదు. ఈ రిట్రీట్లో నీకు నువ్వు మన్నా కూర్చుకోవాలి. ఎంత కూర్చుకోవాలో దేవుడు చూపిస్తారు నీకు. కూర్చుకో. కొంతమంది మాకు మన్నా అవసరం లేదండి, మాకు పూరేళ్ళు అవసరం లేదు, మాకు మన్నా అవసరం లేదు, మాకు ఆల్రెడీ కడుపు నిండుగానే ఉంది, ఇప్పుడే భోంచేశానని చెప్పి రిట్రీట్కి రావటం మానేశారు. రేపు వీరి జీవితాలు ఏం కాబోతున్నాయి అంటే, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 2 బ్యాచీలు ఉన్నారు. ఇద్దరు అదే సంఘానికి వచ్చేవారు,
ఇద్దరు అదే పక్కన కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని ప్రార్థన చేసి ఆరాధన చేసి పరిచర్య చేసిన కన్యకలే. కానీ ఒక రోజున పెళ్లి కుమారుడను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు భక్తిగా ఉన్నాం అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ భుజాలు కొట్టుకుంటూ వెళ్ళినోళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత వారి దీపములు ఆరిపోతున్నాయి. ఎవరి దీపాలు ఆరిపోతున్నాయో తెలుసా? మాకు రిట్రీట్ అవసరం లేదు, మేము రాము, మేము పనులకు వెళ్తాం, మాకు చాలా బిజీ షెడ్యూల్, ఇల్లు అద్దెకు మారుతున్నాం, ఇల్లు కడుక్కుంటున్నాం, బట్టలు ఉతుక్కుంటున్నాం, పిల్లల్ని సాకుతున్నాం, పిల్లల్ని కన్నాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, భర్తతో సుఖపడుతున్నాం, భార్యతో సుఖపడుతున్నాం, ఇక మాకు ఇదే జీవితం, మాకు ఇది ఈ భూమి అనేది మాకు పర్మనెంట్ రెసిడెన్స్గా దేవుడు రాసిచ్చేశారు, మేము చచ్చిపోము, దేవుని రాజ్యం గురించిన వర్తమానం సువార్త మాకు అవసరం లేదు. రిట్రీట్ ఎవరికంటే అదే చీర కట్టుకుని ఒక ఆవిడ వస్తారే ఆవిడకి. రిట్రీట్ ఎవరికంటే చదువు లేని వాళ్ళకి. రిట్రీట్ ఎవరికంటే పని పాట లేని వాళ్ళకి. మేము తెలివైన వాళ్ళం కాబట్టి, జ్ఞానవంతులం కాబట్టి మేము రాము. వీరి దీపాలు రేపొద్దున అక్కడ మిటుకు మన ఆరిపోతుంటే ఆ పక్కనున్న వాళ్ళు అంటారు, ఏమ్మా 2025 రిట్రీట్లో మన్నా కూర్చుకోలేదా మీరు? 2025 రిట్రీట్లో కావలసినటువంటి అదనపు నూనె ఇచ్చారు అక్కడ అందరికీ, మీరు బాటిల్స్ కొనుక్కోలేదా? పశ్చాత్తాపడి మీ యొక్క ఆత్మలను వెలిగించుకుని ఆ ప్రార్థనాత్మను సంపాదించుకుని అదనంగా నూనె బుడ్డులో తెచ్చుకోలేదా అంటే అండి పనుండి మానేశానండి, ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకుంటున్నానండి, టికెట్లు దొరకలేదని రాలేదండి, చాలా వర్క్ ఉంది అందుకే రాలేదండి, ఇల్లు మారుతున్నాం అందుకే ఇల్లు సర్దుకుంటున్నామండి, పెళ్లి చేసుకున్నామండి, భర్తను వదిలేస్తే ఎలాగండి? మా దీపాలు ఆరిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? అమ్మేవారి దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయండి, కొనుక్కోండి, వెళ్ళండి. ఇక్కడ మా దగ్గర ఇవ్వటానికి ఏం లేదు, మీ బుడ్డిలో కొంచెం నూనె కొంచెం మాకు ఇవ్వరా? తెలివైన వాళ్ళు జ్ఞానం ఉపయోగిస్తున్నారు, వారి జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని అక్కడ వాడడానికి ప్రయత్నిస్తున్నారు. వారి దగ్గర కొంచెం ఉందిగా, తీసుకుందమ్మా, ఏం పర్లేదు, కాస్త సర్దుకుంటే ఎంతలోపు పెళ్లి కుమారుడు వస్తారు, పెళ్లి విందుకు వెళ్ళిపోవచ్చు. కొంచెం మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వరా? అప్పుడు దైవ జ్ఞానం కలిగిన వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇది మీకు మాకు సరిపోదేమో అమ్మా, మీకు ఇస్తాం, ఒకవేళ మరి మాకు కావాల్సి వస్తే మేము మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టుగా మా భక్తి లేదు. మా జ్ఞానం ఎలాంటిదంటే ముందుగానే మేము సిద్ధపరచుకునేటువంటి జ్ఞానం మాది. మీ జ్ఞానం ఎలాంటిదంటే పక్క వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చనే జ్ఞానం. మా జ్ఞానం ఎలాంటిదంటే మా దీపాలు ఆరిపోతాయేమో అని ముందే ఆలోచించి పైనుండి వచ్చి జ్ఞానమైన ఆ యేసు ప్రభు దగ్గర నేర్చుకున్న, ఆయన పాదముల దగ్గర రిట్రీట్లో నేర్చుకున్న ఆ జ్ఞానము మమ్మల్ని ఏం చేసిందంటే అదనంగా ఇంకొక నూనె డబ్బా తీసుకెళ్ళండి అని చెప్పింది. ఇదిగో తెచ్చుకున్నాం. ఒకవేళ ఈ దీపములు ఆరిపోతుంటే మా దగ్గర ఉన్న నూనె దాంట్లో కొంచెం పోస్తాం. దీపం ఎప్పటికీ ఆరిపోయే ప్రసక్తే లేదు. ఎప్పటికప్పుడు మా దగ్గర అడిషనల్గా ఒక బాటిల్ పెట్టుకుంటాం మేము. ఎప్పటికప్పుడు నా ఆత్మను సిద్ధపరచుకుంటాను నేను రిట్రీట్లో. నాకు ఇప్పుడు వచ్చి మీద పడిపోయే కష్టాలంతా ఏం లేవు. తిండికి లేకుండా, కట్టుకోవడానికి లేకుండా రోడ్డుని పడిపోయిన జీవితం ఏం కాదు, అంత వెల్ సెటిల్డ్. కానీ రేపు నా ఆత్మ దేవుని రాజ్యం ముందు ఎలా నిలబడుతుందో భయం, దేవుని భయం. అందుకని అదనంగా కూర్చుకోవటానికి రిట్రీట్కి వచ్చానండి. నేనేం ఘోరమైన తప్పులు చేసేసి అందరినీ నరహత్యలు చేసి వ్యభిచారం చేసిన మనిషిని కాదు. కానీ అదనంగా సిద్ధపరచుకునే నూనె ఇక్కడ దొరుకుతుందంట. ఈ రిట్రీట్లో నేను దాన్ని సమకూర్చుకొని నా కుటుంబానికి కావాల్సినంత తెచ్చుకుంటాను. ఎవరు తెచ్చుకోగలరు అవన్నీ? దైవ జ్ఞానం కలిగిన వారు ఆ పని చేస్తారు. ఇంకా 4 రోజులు మన ముందు ఉన్నాయి, సద్వినియోగం చేసుకోండి. ఎంతమంది వచ్చారో దాని వైపు చూడొద్దు. మందిరం నిండిందా, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా అని ఎవరి వైపు చూడొద్దు. రేపు ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. నీ భర్త ఆత్మకు నువ్వు ఉత్తరవాదిగా కాలేవు, నీ కుమారుని ఆత్మకు నువ్వు ఉత్తరవాదిగా కాలేవు. ఎవరికి ఆత్మకు సరిపడినంత నూనె వారే తీసుకెళ్ళాలి. పక్క వారికి ఇవ్వటానికి షేరింగ్ ఏమి లేదు అక్కడ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రిట్రీట్లు విలువైనదిగా ఎంచుకొని, విలువగా ఎంచుకున్న వారికి విలువైనవే, విలువ లేనిదిగా ఎంచుకున్న వారికి నిజంగా విలువ లేనివే. ఎందుకంటే యేసు ప్రభువుని గురించినటువంటి వార్త నశించిపోతున్న వాళ్ళకి ఎలా ఉంటుందంట? చేదు కూరలా ఉంటుందంట. కానీ రక్షించబడుతున్న మనకు అదొక మంచి దమ్ బిర్యానీలా ఉంటుంది, దేవుని శక్తిగా ఉంటుంది.
రిట్రీట్లో ఇదే స్థానంలో కూర్చుని బయటకు పోయేవారు ఉంటారు, ఇదే స్థానంలో కూర్చుని దేవుని దర్శనాలు చూసేవారు ఉంటారు, ఇదే స్థానంలో కూర్చుని విలువైనదిగా ఎంచుకున్న వారు ఇక్కడ ఉంటారు, ఇదే స్థానంలో కూర్చుని ఫోన్ చూసుకుంటూ సమయాన్ని వ్యర్థంగా గడిపేవారు ఉంటారు, ఇదే స్థానంలో కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవారు ఉంటారు, నిద్రపోయేవారు ఉంటారు, ఇదే స్థానంలో కూర్చుని తమ ఆత్మల కొరకు అంగలార్చేవారు ఉంటారు. దేవుని యొక్క జ్ఞానము కొరకు ఆయన పాదములు పట్టుకునేవారు ఇక్కడ ఉంటారు. ఏ గుంపులో ఉన్నాం మనం? బుద్ధి లేని గుంపులోనా? బుద్ధి కలిగిన గుంపులోనా? ఆరిపోతున్న దీపములు కలిగిన వారి గుంపులోనా? రేపు దేవుని రాకడ వస్తే సిద్ధమేనా? మనమందరము దేవుని రాకడను ఎదుర్కోవటానికి పెళ్లి కుమారునిగా రాబోతున్నటువంటి ఆ మేఘారూరుడైన యేసు ప్రభువారిని, పునరుత్థానుడైనటువంటి యేసయ్యను ఎదుర్కోవడానికి సిద్ధమేనా అండి సంగమా? ఏ జ్ఞానం ఉంటే సిద్ధపడతారో, ఏ జ్ఞానం ఉంటే సిద్ధపడలేరు. మనకున్న ఈ లోక సంబంధమైన తెలివితేటలు దేవుని దగ్గర అస్సలు పనిచేయవు. గమనించాలి, ఏమాత్రం పనిచేయవు. నేను సూపర్ డోపర్ క్యాండిడేట్ని, నెలకి ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాను, నాకు ఇంత తెలివి ఉంది, నేను ఇంత మాట్లాడతాను. యు ఆర్ జీరో బిఫోర్ క్రైస్ట్. అదంతా ఈ లోక సంబంధమైనది. దేవుని దృష్టిలో అది వెర్రితనం. దేవుడు ఎప్పుడో రాశారు. దేవుని దృష్టిలో జ్ఞానాన్ని సంపాదించుకోవటం అంటే ఆయనకి భయపడటమే. భయపడాలి. ఏ విషయాల్లో భయపడాలి? భార్యను ఒక మాట అంటే భయపడాలి, భర్తను ఒక మాట అనాలంటే భయపడాలి, ఇష్టం వచ్చినట్టు నోరు తెరిసి ఎవరెవరినో బూతులు మాట్లాడేవారు భయపడాలి. ఆ భయపడటమే దేవుని యొక్క జ్ఞానము. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.